ఛానలుకి స్వాగతం. మే నెల చివరి వారంలోపు మిథున రాశి వారికి ఊహించని ధన, ఐశ్వర్య, అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి. జరగబోయే 10 ముఖ్యమైన సంఘటనలు ఇవే. అయితే మిథున రాశి వారి యొక్క జీవితంలో మే నెల చివరిలోపు ఎటువంటి ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి? ధన, ఐశ్వర్య, అదృష్ట ఫలితాలు వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు మరియు పునర్వసు 1-2-3 పాదాలలో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష్య చక్రంలో 3వది. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశితమైన దృష్టిని వీరు కలిగి ఉంటారు. బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవం, అనేక రంగాల గురించిన అవగాహన చిన్నతనం నుండే వీరికి అలవడుతుంది. అయితే మే నెల చివరి వారంలోపు మిథున రాశి వారి యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనయోగం, ఐశ్వర్య యోగం అనేది కనిపిస్తుంది. ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించడానికి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఉద్యోగార్థుల యొక్క కల నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నో రోజులుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ విసిగిపోయిన వారికి ఈ సమయంలో ఒక మంచి అవకాశం అయితే వారి ముందుకు రాబోతుంది. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే మీరు వ్యాపారపరంగా ఉన్న ఇబ్బందులను అన్నింటినీ కూడా తీర్చుకోగలుగుతారు. వ్యాపారపరంగా మీరు లాభాల బాటలోకి పయనించగలుగుతారు. అలాగే నూతన వ్యక్తుల పరిచయం అనేది కూడా కనిపిస్తుంది. మీ వ్యాపారాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్లటానికి వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. అలాగే పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న వ్యాపారస్తులకి ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది. అలాగే ఈ సమయంలో మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కూడా పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా రాబోతున్నాయనే చెప్పుకోవాలి. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని దక్కించుకోవటంలో ఎన్నోసార్లు ప్రయత్నం చేసి మీరు నిరాశలో కనుక ఉండి ఉన్నట్లయితే మీ యొక్క నిరాశ ఈ సమయంలో ఆశగా మారబోతుంది. ఖచ్చితంగా వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులను దక్కించుకోగలుగుతారు. కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఆర్థికపరమైన అంశాలు కావచ్చు, లేకపోతే కనుక ఇతరత్ర ఏ వ్యవహారాలైనా సరే కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్నట్లయితే కనుక తీర్పు మీకు అనుకూలంగా వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు న్యాయం జరిగే అవకాశాలైతే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఎన్నో ఏళ్లుగా ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్న మిథున రాశి జాతకులకి ఈ సమయంలో ప్రమోషన్ కి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతి త్వరలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారు. ఉద్యోగార్థుల యొక్క కల కూడా నెరవేరబోతుంది. మంచి ఉద్యోగాన్ని మీరు పొందుకుంటారు. ప్యాకేజ్ విషయంలో కావచ్చు, లేకపోతే పొజిషన్ విషయంలో కావచ్చు, మీకు నచ్చేటటువంటి ఉద్యోగాన్ని మీరు పొందుకునే అవకాశాలైతే ఈ మిథున రాశి జాతకుల యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి. అలాగే ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలు ఉన్నారో వారి యొక్క జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుంది. మీరు విదేశాలకు వెళ్లటానికి డబ్బు కూడా సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి, సన్నిహితుల నుండి మద్దతు కూడా మీకు లభిస్తుంది. అలాగే మిథున రాశి జాతకుల యొక్క జీవితంలో ఆర్థికంగా పురోగతి సాధించడానికి వారికి 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు కూడా కనిపించబోతున్నాయి. అలాగే అంతకుముందు మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు కూడా రాబోతున్నాయి. ధనయోగం, ఐశ్వర్య యోగం అనేది మీ జీవితంలో ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పురోగతి కోసం మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. వ్యాపార విషయంలో, వృత్తి విషయంలో, ఉద్యోగ విషయంలో మీరు సత్ఫలితాలనైతే పొందుకుంటారు. కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వారు అద్భుతమైన విజయాలు పొందుకుంటారు. అలాగే ఏ రంగంలో అవకాశాల కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారో ఆ రంగంలో అవకాశాలు కూడా మీకు దక్కబోతున్నాయి. ఈ విధంగా ఈ యొక్క మిథున రాశి వారి యొక్క జీవితంలో ఊహించని 10 సంఘటనలు మే నెల చివరి వారంలోపు జరగబోతున్నాయి. ఊహించని విధంగా ధన, ఐశ్వర్య, అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు. శివారాధన చేయండి, మీరు సత్ఫలితాలను పొందుకుంటారు. దాన ధర్మాలు చేయటం వల్ల మీకు ఇంకా ఎంతో పురోగతి అనేది లభిస్తుంది. అనాథలకి, అభాగ్యులకి మీరు చేసే దాన ధర్మాలు మీ జీవితంలో మీకు రెట్టింపు ఫలితాలను అందిస్తాయి. గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. చూశారు కదండి, మే నెల చివరి వారంలోపు మిథున రాశి వారి యొక్క జీవితంలో ఊహించని ధన, ఐశ్వర్య, అదృష్ట ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం
ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.